పరిహసిస్తున్న వేళ నీలాగే ఆమె తాళి కట్టుకుంది, నీలాగే బోనాలు చేస్తుంది, నీలాగే బతుకమ్మలు చేస్తుంది, నీలాగే వివాహం చేసుకుంటుంది. కానీ తోటి మహిళను హిందువులు కూడా పరిహసించలేనటువంటి ఒక అహంకారం కలిగినటువంటి జాతి సమాజంలో అని పరిహసిస్తున్న వేళ మీరు చెప్పండి, వీటన్నిటికి దూరంగా సమరసతతో సమాజం జీవించాలా వద్దా? దీనికి ప్రధానమంత్రి చట్టం చేయాలా, రాష్ట్రపతి చట్టం చేయాలా, సోషల్ మీడియాలో ఏంటి ప్రచారాలు చేయాలా? అవసరమా? అందుకే మనం మన ఇళ్లలో మన చుట్టుపక్కల సమరసతని పాటించాలి. కులము పేరుతో ఎగతాళి వెక్కిరింపు చేయకూడదు. పిచ్చకుంట్ల అనే పదం ఉందే, అదొక కులము. ఆ కులంలో ఉండేవాళ్ళు చదువుకున్నారు, పెద్దవాళ్ళు, డాక్టర్లు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు. బుడుబుక్కల ఒక కులము, వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చదువుకుంటున్నారు. మీరు ఎవరెవరిని పిలుస్తున్నారో సంచార జాతుల్లో అట్లాంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళు చదువుకొని మనతో పాటే అందరితో పాటు జాతీయ జీవన స్రవంతిలో కలవడానికి ఉవ్విళ్ళూరుతున్నారు. ఎవరిని కూడా పరిహాసం చేయకూడదు. సమాజంలో కలిసి వెళ్ళాలి. సమాజం నీ కులాన్ని పక్కన పెట్టుకో, నీ కులం నీ జేబులో పెట్టు. అహంకారంతో విరవేయకు. చదువు చదివావు, ఏమంటే భారతదేశంలో పుట్టావు, అదే భారతదేశం కూడా నువ్వు అమెరికాలో పుట్టుంటే చేసేదే ఉండదు. భారతదేశంలో పుట్టావే, ఎందుకు పుట్టావు భారతదేశంలో? ఆది దంపతులు శంకరుడు పార్వతి ఇక్కడే తపస్సు చేశారు, సాధన చేశారు. దశావతారాలు ఇక్కడ ఈ భూమిలోనే జరిగాయి. అంటే ఉన్నతమైన లక్ష్యం కోసం, ఏమంటే ధర్మ స్థాపన కోసం, ఏ జన్మలు ఎత్తడం కోసం భగవంతుడు ఇక్కడ సాక్షాత్కారం అయ్యాడు. ఆ భూమిలో కదా నువ్వు పుట్టింది. నీకు నీ జన్మలో కూడా అటువంటి సార్థకత ఏర్పడటం కోసం పనిచేయాలి. సమాజంలో ఈ పని మనందరం చేయాలి. ప్రతి ఇంట్లో ఒక ప్రయోగంగా చేయాలి. రెండవది కుటుంబాలు. ఈరోజు కుటుంబాలు ఉన్నాయి దేశంలో. మీకు తెలిసిన ప్రపంచంలో కుటుంబాలు లేవు. ప్రపంచంలో అమెరికాలో తల్లులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, తండ్రులు లేరు. ఇంట్లో తండ్రులు లేరు, ఇళ్ళల్లో తండ్రులు లేరు. ఇక తండ్రులు లేకపోతే అత్తమామలు, ఏమంటే నానమ్మలు, అమ్మమ్మ లేరు, వాళ్ళు మనవలు లేరు, మనవరాలు లేరు. ఇక ఎండైపోతుంది, కుటుంబం ఎండైపోతుంది అమెరికాలో. అందుకే అమెరికాను ఏమని పిలుస్తున్నారు? ఫాదర్లెస్ నేషన్, తండ్రులు లేని దేశం ప్రపంచంలో. పాశ్చాత్య దేశాల పరిస్థితి ఇదే. ప్రపంచంలో ఇంకొక 3 దేశాలు ఉన్నాయి. డబ్బులు ఎక్కువ, విలాసాలు ఎక్కువ, వినోదాలు ఎక్కువ, బిల్డింగ్లు ఎక్కువ, కార్లు ఎక్కువ, పరికరాలు ఎక్కువ, ఆడవాళ్ళకి అధికారం ఎక్కువ, పరిశ్రమలు ఎక్కువ, తలసరి ఆదాయం ఎక్కువ. కానీ పెళ్లిళ్ళు లేవు, పిల్లలు ఉన్నారు. పక్కన ఉండేటువంటి దేశాలని మైగ్రేట్ అవుతున్నాయి. ఆ దేశాలకి శాంతితో జీవించలేకపోతున్నారు, అశాంతితో జీవిస్తున్నారు. వాళ్ళ యొక్క సంపాదన, వాళ్ళ యొక్క ఆస్తులను ఆక్రమించబడుతున్నాయి. ప్రపంచం అంతా కుటుంబాలు కోల్పోయి ప్రశాంతతను కోల్పోతున్న వేళ ప్రపంచంలో 32 కోట్ల కుటుంబాలతో కాలము గడుపుతున్నటువంటి దేశం భారతదేశం ప్రపంచంలో. ఈ స్థితిలో మన కుటుంబాన్ని మనం రక్షించుకోవాలి.